निर्मला देवी स्वागतं स्वागतं सुस्वागतं शुभकरी माताजी निर्मला देवी स्वागतम्।
జై శ్రీ మాతాజీ. ముందుగా మనం అందరము శ్రీ మాతాజీ గారి అనుమతి తీసుకుందాము. శ్రీ మాతాజీ, ఈరోజు దయచేసి మా అందరికీ ధ్యాన స్థితిని ప్రసాదించండి అమ్మా. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ ధ్యాన స్థితిని ప్రసాదించండి అమ్మా. సామూహికంగా కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాము. ముందుగా మన రెండు చేతులను భూమాత మీద ఉంచుదాము. పైన కూర్చున్న వాళ్ళు భూమాత వైపు వాళ్ళ రెండు చేతులు ఉంచితే చాలు. శ్రీ మాతాజీ, దయచేసి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న సమస్త దోషాలను భూతత్వం ద్వారా తీసివేయండి అమ్మా. శ్రీ మాతాజీ, దయచేసి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న సమస్త దోషాలను భూతత్వం ద్వారా తీసివేయండి అమ్మా. మా అందరికీ ఓర్పును, సహనాన్ని ప్రసాదించండి అమ్మా. మన రెండు చేతులను ఇప్పుడు శ్రీ మాతాజీ గారి వైపు ఉంచుదాము. త్రీ మహామంత్రాస్ followed by Ganesh mantra. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति
माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्रीसहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माता जी श्री निर्मला देव्यै नमो नमः। ఇప్పుడు మనం అందరము మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమి మీద ఉంచుతాము. శ్రీ మాతాజీ, దయచేసి మా ఎడమ భాగంలో ఉన్న సమస్త దోషాలను భూతత్వం ద్వారా తీసివేయండమ్మా. దయచేసి మా ఇడానాడిని శుద్ధిపరచండమ్మా. మాలో ఉన్న అనవసరపు కట్టుబాట్లు, ఆలోచనలను భూతత్వం ద్వారా తొలగించండమ్మా. మాకు శుద్ధ ఇచ్ఛాశక్తినివ్వండమ్మా. మా అందరిలో గతానికి సంబంధించిన ఆలోచనలను, ఇబ్బందులను తొలగించండమ్మా. శ్రీ మహాకాళి మరియు శ్రీ భైరవనాథ్ యొక్క సుగుణాలను మా అందరికీ ప్రసాదించండమ్మా. మనలో ఇంకా ఎవరికైనా ఎడమ చేతిలో కొంచెం వేడిగా, బరువుగా ఉంటే శ్రీ మాతాజీ గారిని మనస్ఫూర్తిగా అడుగుదాం. శ్రీ మాతాజీ, దయచేసి మాకు గతానికి సంబంధించిన ఆలోచనలను తీసివేయండమ్మా. ఇప్పుడు మన కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపు, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుదాము. శ్రీ మాతాజీ, దయచేసి మా కుడి భాగంలో ఉన్న అధికమైన వేడిని, ఆలోచనలను ఆకాశతత్వం ద్వారా తీసివేయండమ్మా. దయచేసి మా అందరికీ నిర్మల చిత్తాన్ని ప్రసాదించండమ్మా.
భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలను, ఇబ్బందులను ఆకాశతత్వం ద్వారా తొలగించండమ్మా. మా అందరికీ శుద్ధ క్రియాశక్తిని ప్రసాదించండమ్మా. దయచేసి మా అందరికీ శ్రీ మహాసరస్వతి మరియు శ్రీ హనుమాన్ యొక్క సుగుణాలను ప్రసాదించండమ్మా. ఇప్పుడు మన 2 చేతులను శ్రీ మాతాజీ గారి వైపు ఉంచుదాము. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ సమతుల్య స్థితిని ప్రసాదించండమ్మా. దయచేసి మా అందరికీ నిర్విచార స్థితిని ప్రసాదించండమ్మా. మన కుడి చేతిని మధ్య హృదయ చక్రం మీద ఉంచుకుందాము. ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపు, కుడి చేతిని మధ్య హృదయం మీద ఉంచుకుందాము. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ కరుణ, దయను ప్రసాదించండమ్మా. మా అందరిలో అనవసరమైన ఆందోళనలను, భయాలను తొలగించండమ్మా. దయచేసి మా అందరికీ ప్రేమతత్వాన్ని ప్రసాదించండమ్మా. మన కుడి చేతిని యథాస్థానంలో ఉంచుదాము. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ ధ్యాన స్థితిని ఇవ్వండమ్మా.
మనందరము శ్రీ మాతాజీ గారిని సమతుల్య స్థితిని, సామూహికత యొక్క అనుభూతిని ఇమ్మని కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. శ్రీ మాతాజీ గారి ప్రవచనం విందాం ఇప్పుడు. So the principle of ascent is to be in the center, to be in the balance, to be in the maryadas of the center, to be in the boundaries of the center is the principle. So what happens when we do not keep to the boundaries, to the maryadas? Then we get caught up. If we keep to maryadas, we can never be caught up. Many people say, why have the maryadas? Say we have the maryada, the boundaries of this beautiful ashram here. And somebody is attacking you from all the sides, on all the sides of the void. So if you go out of the void, you get caught up. That's why you have to keep to the boundaries. And to keep to the boundaries is difficult when you have two problems. One is the ego, another is the superego. Now, as in the West, superego is not such a problem. Ego is the problem, and it has very, very subtle implications now. I can see the complicated style of egos we have. One is a gross, like Khomeini style, which is dry, it's obvious, evident, everybody can condemn. That one is the one, either one corrects or gets completely destroyed. But ego, if it is of a stupid person, then he behaves in this manner only, that he doesn't know how to hide his ego in sophistication. But the Western ego is extremely sophisticated. The language, everything is very sophisticated. Like in English language, we'll say, I'm afraid, I have to slap you. I'm sorry, I have to kill you. It's such a devious thing, you see. Once you said, I'm sorry, that means you have put a chocolate on top of that, isn't it? It's such a camouflage.
Must understand. See, we must face as we are. We cannot be facing something else. But this is exactly what happens with sophistication, that we avoid facing ourselves. Today, though the day is of celebration, so in all humor we should understand what this stupid thing called ego is. In all humor, not in seriousness. But I don't want you to again feel guilty. Now, as I was explaining in the morning, how ego becomes the left Vishuddhi. I mean, even before going to the hall, my attention on the hall, I get a big lump, just painful, horrible, excruciating. I mean, all the time it is there since I've been in the West. Can you imagine? It has never vanished. So this chakra is all the time working. Poor thing is so much now tired. Vishnu Maya's chakra. So what happens really, we should see the physical side of it. It's very important to understand. You see, from childhood, if we are taught in a society like this, where you are an extrovert, you have to achieve something, some success or this and that, then the idea of strength is given to you. That it is weakness to tolerate something. Imagine in Christian nations, that's the best part of it. I am sorry, I will kill you sort of thing. In Christian nation, you see, they have this thing, theory, that it is weakness, that if you tolerate anything, it is a weakness if you get dominated by someone. You can never be successful if you do like that. So unless and until you are possessed, you can never be obedient. This is what it is. Somebody has to possess you, absolutely possess you, like Hitler. Then you can be obedient. Otherwise, everybody has a big ego, as I had told you the story of the garbage cleaner. So everybody has a very, very big ego. Everybody wants to have their own way. And from childhood, you spoil your children too much. You spoil them, completely spoil them. All the time, you'll hug them, you'll hold them, you'll do too much. Children get spoiled. Think knowing of themselves. And then on top of that, if you tell them that you should not tolerate anything, they become disobedient. So you do not know how to obey others in any way. Ego does not know how to obey because that is weakness. Obedience is weakness. So now, this poor thing, ego, has a limited thing. That is, this ego has a balloon which is limited. But it bursts when you get your paralysis and all those things. It does burst. But it is flexible also. So when the ego starts getting too much on top of the superego, then the superego can go up to a point. It is also there. So to get rid of the ego, people take drinks, drugs, just to push it back. So increase the ego, increase the superego. So the ego comes down. So you are playing between, then you have a hangover. Then it goes on like this, you see, works on. This is the modern solution they find for ego. All right. Otherwise, ego is too much. So when somebody says something to you, instead of facing up to it, supposing you find you have not been able to say, find a glass for me, a simple thing like take it. You sulk. Why? Why should you sulk for that? Because there's another place where the ego can go is when you come down. You see, here it crosses at Vishuddhi. So when it is suppressed from the other side, it goes into that Vishuddhi. So then you get the left Vishuddhi.
It is nothing but pure ego, believe me, it's pure ego. Because it has no other way to get in, it goes there. And that's how you sulk and think. Think, so you get more ego, you fill up your left side, and you sulk. You never face. Now, the practical way, the central path, is established by being in reality. Now, as a matter of habit, you must develop. Supposing something has gone wrong, tell yourself, yes, it has gone wrong because I have done the mistake. All right. Why did I do the mistake? Because of this. So next time, no. జై శ్రీ మాతాజీ. ఈరోజు శ్రీ మాతాజీ గారి ప్రవచనంలో మనందరికీ ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా పొందాలో చెప్పారు. దానికి కావలసిన కొన్ని విషయాలను మనకు చెప్పారనమాట. ముందుగా ఆధ్యాత్మిక ఉన్నతి అన్నది మన ముఖ్య సూత్రం అన్నమాట మనం ధ్యానం చేయడానికి. అయితే ఈ ఉన్నతిని మనం పొందడానికి మనకు ఉండాల్సింది సమతుల్యత. సమతుల్యత ఉండటం మర్యాదలతో కూడి ఉన్నదన్నమాట. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు. మనము ఒక ఇంట్లో ఉంటాం. అంటే ఈ ప్రవచనం జరిగినప్పుడు శ్రీ మాతాజీ గారు అక్కడ ఉన్న ఆశ్రమం ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. అయితే మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మన ఇంటి బయట ఎంతో మంది మనల్ని దాడి చేయాలనో లేకపోతే మన ఇబ్బంది పెట్టాలో అనో వేచి ఉన్నప్పుడు మనకి ఎలా అయితే మన ఇంటి గోడలు అంటే బౌండరీస్ మనల్ని ఎలా రక్షిస్తాయో మనం కూడా మన మర్యాదల్లో ఉన్నప్పుడు ఈ సమతుల్యతను పొందడం చాలా సులభం అన్నమాట. మన మర్యాద పూర్వకంగా నడుచుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులను మనము ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటామన్నమాట. తర్వాత ఇంకొకటి, మన మర్యాదల్లో ఉండకపోవడానికి మనకి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. 2 ముఖ్య సమస్యలు అవి. ఒకటి అహంకారము, ఇంకొకటి ప్రత్యహంకారము. అయితే మనందరికీ తెలుసు ఈ అహంకారం అన్నది మనకి కుడి పార్శ్వం నుంచి, ప్రత్యహంకారం అన్నది ఎక్కువగా ఎడమ పార్శ్వం నుంచి వస్తుంది. ఇక్కడ మాతాజీ గారు మనకు పాశ్చాత్య నాగరికత గురించి చెప్పారన్నమాట. అంటే ఈ రోజుల్లో మనం ఏదైతే చూస్తున్నామో మోడర్నైజేషన్, ఫ్యాషన్స్, వీటన్నిటి వల్ల మనలో తెలియకుండా స్థూలంగా కాకుండా సూక్ష్మంగా ఈ అహంకారం యొక్క ప్రభావం మనందరిలో పెంపొందుతుంది. అది ఎలాగంటే ఒక ఫ్యాషన్ ని మనం తీసుకుంటే గనక, ఒకవేళ ఒక తెలివి తక్కువ వాళ్ళు గనక ఆ ఫ్యాషన్ ని పాటించడం మొదలెడితే అందులో 2 ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని విపరీతంగా పాటిస్తే అహంకారం వస్తుంది. అలా కాదని దాని వల్ల ఏదైనా తప్పులను సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళకి ప్రత్యహంకారం వస్తుంది. అంటే ఆధునికత వెనుక మనందరిలో ఈ అహంకారం పెంపొందుతుందన్నమాట. అయితే పాశ్చాత్యులకి ఇంకో ఇబ్బంది ఉంటుంది. వారందరికీ అహంకారం ఉందన్న విషయం వాడికి తెలియదన్నమాట. అధునాతన సంబంధమైన అంటే కాంప్లికేటెడ్, సంక్లిష్టంగా ఉంటుంది వాళ్ళ ఈగో. ఉదాహరణకు మనకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒకటేంటంటే ఐ యామ్ అఫ్రైడ్ ఐ హ్యావ్ టు స్లాప్ యూ. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళతో సంభాషించే విధం, వాళ్ళ అహంకారం వాళ్ళ భావంలోను, వస్త్రధారణలోను చూడ్డానికి సింపుల్ గా ఉన్నా కానీ దాని ఎక్స్ప్రెషన్ మాత్రం అది అహంకార పూరితంగానే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమో ఐ యామ్ సారీ ఐ హ్యావ్ టు కిల్ యూ. నేను చంపాలనుకుంటున్నాను కానీ నన్ను క్షమించు అంటారనమాట. ఎదుటి వాళ్ళని మనం హాని చేయాలి అనుకోవడము మన అహంకారం, కానీ దానికి మళ్ళీ క్షమ అడుగుతున్నారు. అంటే ఇంత కాంప్లికేటెడ్ గా వాళ్ళు ఆ సందర్భాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ అహంకారం యాక్చువల్ గా వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఎవరైనా దాన్ని కరెక్ట్ చేయాలనుకుంటే ఎయిదర్ వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తారు, అంటే సూపర్ ఈగో అయినా వస్తుంది, లేదా ఇంకా ఈగోలోకైనా వెళ్తారనమాట.
అయితే ఇంకొక చిన్న విషయం చెప్పారు. మనందరము నిరంతరం ధ్యానం చేయాల్సిందైనా దేనికంటే మనల్ని మనం ఎదుర్కోవడానికి. మనలో ఉన్న ఇబ్బందులను మనం వి మస్ట్ ఫేస్ వాట్ వి ఆర్ అన్నారు. అంటే ఒక అద్దం ముందు నిలబడితే నేను నాకెలా కనిపిస్తానో ధ్యానంలో కూడా మనలో ఉన్న ఇబ్బందులను మాత్రమే మనం గ్రహించి వాటిని సరిదిద్దుకోవడానికి మనము నిరంతరం ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మనందరికీ అంటే డే ఆఫ్ సెలబ్రేషన్ చాలా పండుగ చేసుకోవాల్సిన విషయం అయినప్పటికీ మనం ఈ ఈగో సూపర్ ఈగోని బేసిక్ గా అర్థం చేసుకోవాలి. అలా అని అహంకారం గురించి చెప్పారు అనేసి దీని గురించి విపరీతంగా ఆలోచించి అప్పుడు అలా చేశాను ఇప్పుడు ఇలా చేశాను అనుకుంటూ మళ్ళీ దాని ద్వారా మనకి అపరాధ భావం వస్తుంది. సో ఎక్కువగా ఆలోచించకుండా ఈగో అంటే ఇలా ఉంటే ఈగో ఉంటుంది, ఇలా ఉంటే మనలో ప్రత్యహంకారం ఉంటుంది, కాబట్టి ఇలా ఉండకూడదు అన్నది చాలా మినిమం గా అర్థం చేసుకుంటే చాలు అని చెప్పారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. మనందరిలో చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనం చిన్నపిల్లలకి వాళ్ళని పెంచే విధానంలో ఎప్పుడు వాళ్ళని గారాబం చేస్తూ వాళ్ళకి ఒకటి నేర్పిస్తారు. ఎవరైనా నిన్ను ఏదైనా అంటే తిరిగి ఎంబడే అనేసేయాలి. అంటే ఇది పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచుతారో చెప్పారనమాట. ఏదైనా భరించడాన్ని వాళ్ళకి బలహీనతగా చెప్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైనా చెప్తే పిల్లలు ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఎదురు సమాధానం చెప్తారు. అయితే అది మంచి నడవడిక కాదు అని శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు. అదే మన భారతదేశంలో అయితే ఇలా ఉండదు. వాళ్ళకి ముందు నుంచి అలా నేర్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో అహంకారం చిన్నప్పటి నుంచి పెంచి పోషించబడుతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈగో డస్ నాట్ ఒబే ఒబీడియన్స్ అన్నారు. అంటే అణకువగా ఉండడాన్ని మనకు మన అహంకారం ఎప్పుడూ ఇవ్వదు. సో చిన్నప్పటి నుంచి అది పెంపొందించకపోవడం వల్ల వాళ్ళు ఉత్తరోత్తర పెద్దగా అయిన తర్వాత చాలా ఇబ్బందులను వాళ్ళు పొందుతారు. అలానే వాళ్ళు సమాజానికి కూడా ఇస్తారు. ఇంకా ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ రోజుల్లో అందరూ స్ట్రెస్ అని దీనికి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ అహంకారంతో తాగుడు లేకపోతే మాదక ద్రవ్యాలు ఇవన్నీ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఈగోని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు తీసుకోవడం వల్ల అదేమవుతుంది అంటే మళ్ళీ తర్వాత మెల్లిగా సూపర్ ఈగో అంటే ఈగో మనందరికీ సటిల్ సిస్టమ్ లో ఒకవేళ జస్ట్ గుర్తు తెచ్చుకుంటే ఈగో సటిల్ ఈగో అనేవి 2 బెలూన్స్ అన్నమాట. ఆ బెలూన్స్ అంత మాత్రం ఉంటేనే చిన్న ప్రదేశం అది. అంత మాత్రం ఉంటేనే మనందరికీ సమతుల్యత ఉంటుంది. మన ఆజ్ఞా చక్ర కూడా ఓపెన్ అయి ఉంటుంది. కానీ ఈ మాదక ద్రవ్యాలు లేకపోతే తాగుడు రకరకాల మోడర్న్ మెథడ్స్ ని మనం వాడడం వల్ల ఏంటంటే మన అహంకారం అనే బెలూన్ బాగా పెద్దగా అయిపోయి ఈవెన్ మన ప్రత్యహంకారాన్ని కూడా అది కప్పేస్తుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. పిక్చరల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇదే సూపర్ ఈగో కూడా మళ్ళీ అహంకారం వైపు మళ్ళీ అలానే వాళ్ళు ఏమవుతారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. లేదా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి డ్రగ్స్ బారిన పడతారనమాట. సో ప్రతి వ్యక్తి తన అహంకారాలు ప్రత్యహంకారాలను కనుక సమతుల్యం చేసుకొని ఉంటే ఈ రకరకాల పద్ధతుల కన్నా సాధారణ జీవితాన్ని గడిపితే చాలా సమతుల్యంలో ఉండొచ్చని శ్రీ మాతాజీ గారు మనకి చెప్పారు. ఇంకొక విషయం ఏంటి అంటే మనందరము మధ్య మార్గంలో ఉండాలి అంటే వాస్తవాన్ని మనము ఎదుర్కోవాలి. సెంట్రల్ పాత్ లో ఉండాలి అంటే మనం వాస్తవాన్ని ఎదుర్కోవాలి. చిట్ట చివరిగా మనకి ఇంకొక విషయం చెప్పారు. అయితే ఒకసారి ఒక సందర్భంలో శ్రీ మాతాజీ గారు తన ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు ఎవరినైనా జస్ట్ ఒక వాటర్ గ్లాస్ ఎక్కడ ఉంది అని అడిగితే ఆ వాటర్ గ్లాస్ ఒకవేళ అక్కడ దొరక్కపోతే ఇంకో చోట వెతికి తీసుకురావడానికి పోయి దాని గురించి ఆలోచిస్తూ అయ్యో శ్రీ మాతాజీ గారు నన్ను అడిగారు నేను ఇవ్వలేకపోయాను అని ఒక అపరాధ భావం. అంటే ఏదైనా ఒక విషయం గురించి మనకి తెలిస్తే మనం దాన్ని సరి చేసుకోవాలి. ఎవరైనా మనకు ఒక చిన్న సమస్య ఉంది, మీతో ఈ ఇబ్బంది ఉంది అంటే నాకెందుకు చెప్పారు, నేను అలా కాదు అనుకోకుండా ఓకే వాళ్ళు ఏదో చెప్పారు మనం దాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తే మనలో అహంకారం పెరగదు. అలాని మన ప్రత్యహంకారం కూడా మనకి ఇబ్బంది కలిగించదన్నమాట. సో ఈ రోజు ముఖ్యంగా మనకి చెప్పిన విషయం ఏంటి అంటే మన అహంకార ప్రత్యహంకారాలను మన నడవడికను గనక మనము సమతుల్యంలో ఉంచుకుంటే ధ్యాన స్థితిని చేరుకోవడానికి ఆధ్యాత్మిక ఉన్నతిని మనం పొందడానికి చాలా సులభంగా ఉంటుంది. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట శ్రీ మాతాజీ గారి స్పీచ్ లో.
ఈ స్పీచ్ మళ్ళీ వినడం ద్వారాను, లేకపోతే మనల్ని మనం రోజు ఆత్మ పరిశీలన చేసుకోవడం ద్వారా మనం ధ్యాన స్థితిని పొందవచ్చు. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనందరము శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి ఈరోజు మీరు చెప్పిన విషయాలన్నింటినీ మేము గ్రహించి ఆచరణలో పెట్టేలాగా మా అందరినీ అనుగ్రహించండి అమ్మా. మా ఆధ్యాత్మిక ఉన్నతికి సమస్యలుగా ఉన్న ఈ అహంకార ప్రత్యహంకారాల నుండి మాకు విముక్తినివ్వండి అమ్మా. మా అందరికీ వాస్తవాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వండి అమ్మా. కొద్దిసేపు ధ్యానంలో ఉందాం.
శ్రీమాతజీ, మా అందరికీ ఇంత చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు మీకు మా హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నామమ్మా. దయచేసి మా అందరికీ ఈ స్థితిని స్థిరపరచుకునేలాగా అనుగ్రహించండమ్మా. మనందరము బంధం తీసుకుందాము. జై శ్రీమాతజీ అండి. తిరిగి మనం రేపు ధ్యాన కార్యక్రమంలో కలుసుకుందాం. జై శ్రీమాతజీ.